నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వర్ణ ఆంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ మండల, మున్సిపల్, జిల్లా స్థాయి ప్రణాళికలు నిర్దేశిత గడువులోగా సిద్ధం కావాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. 2019 నుండి 2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని జగన్ దేవస్థానంగా మార్చేశారు. జంతువుల కొవ్వులు నెయ్యిలో కల్తీ చేసి లడ్డూ ప్రసాదాలు తయారు చేసి భక్తుల మనోభావాన్ని దెబ్బతీసినట్లు వైసీపీ వ్యవహరించింది. మాజీ ఈవో ధర్మారెడ్డి వచ్చాకే నెయ్యి గోల్మాల్ జరిగింది. సంచలన ఆరోపణలు చేసిన బీజేపీ, టీడీపీ పార్టీ నాయకులు మరియు టీటీడీ బోర్డు మాజీ మెంబర్ ఓవి రమణ. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల వద్ద విలువైన వస్తువులు, నగదు చోరీ చేసి 2 మహిళలు అరెస్ట్. చోరీకి గురైన 6 లక్షల విలువ చేసే 70 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం వెల్లడించిన తిరుపతి క్రైమ్ ఏఎస్పీ నాగభూషణరావు. వార్తల్లోని వివరాలు. స్వర్ణ ఆంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ప్రణాళికలను మార్గదర్శకాల మేరకు ప్రతి శాఖ జాగ్రత్తగా, చిత్తశుద్ధితో ఆచరణాత్మకంగా తయారు చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు స్వర్ణ ఆంధ్ర 2047 ప్రణాళిక రూపొందించడంపై అమరావతి నుండి సంబంధిత కార్యదర్శులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లకు, హెచ్ఓడీలకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వర్చువల్ విధానంలో సమీక్షించి దిశానిర్దేశం చేయగా, తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య, డిఆర్ఓ పెంచల్ కిషోర్ సంబంధిత జిల్లా అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ నందు సిఎస్కు కలెక్టర్ వివరిస్తూ, తిరుపతి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు, తిరుమల, శ్రీకాళహస్తి, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, ప్రతిరోజు సుమారు 75,000 పైచిలుకు మంది తిరుమల, శ్రీకాళహస్తిలో 50,000 మంది పర్యాటకులు జిల్లాను సందర్శిస్తూ ఉంటారని, జిల్లాలో ప్రముఖ స్టార్ హోటల్స్ ఉన్నాయని, పర్యాటకులను కనీసం 2 నుండి 3 రోజులు ఉండేలా వారు జిల్లాలోని పర్యాటక పుణ్యక్షేత్రాలను, ఫారెస్ట్, బీచ్లు సందర్శించేలా ఆకర్షించగలిగితే స్థానికంగా యువతకు ఉపాధి, రెవెన్యూ ఉత్పాదన ఉంటుందని, ఆ దిశలో పర్యాటక శాఖ తదితర సంబంధిత శాఖల ద్వారా మైండ్ టూరిజం ప్రమోషన్ చేయనున్నామని తెలిపారు. బీసీ అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ, స్వర్ణ ఆంధ్ర 2047 సాధన కొరకు మున్సిపాలిటీ, మండల, జిల్లా స్థాయి ప్రణాళికలు తయారు కావాలని, అందుకొరకు 100 రోజులు వార్షిక 5 ఏళ్ల ప్రణాళికలతో ప్రతి శాఖ నివేదిక రూపొందించాలని పేర్కొన్నారు. అనంతరం వికసిత్ భారత్ 2047 నేపథ్యంలో రాష్ట్రంలో స్వర్ణ ఆంధ్ర 2047 లక్ష్య సాధన కోసం మండల స్థాయి ప్రణాళికలు సెప్టెంబర్ 30వ తేదీ నాటికి అందజేయాల్సి ఉంటుందన్నారు. అదే క్రమంలో జిల్లా స్థాయిలో సమీకృతం చేసి జిల్లా విజన్ డాక్యుమెంట్ నివేదిక అక్టోబర్ 15లోగా అందజేయాల్సి ఉంటుందన్నారు. స్వర్ణ ఆంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ పర్యవేక్షణ మరియు అమలు విధానంలో 5 ఏళ్ల దీర్ఘకాలిక వ్యూహం అమలు చేసేందుకు చొరవ చూపాలని ఆదేశించారు. నీతి ఆయోగ్ ఆమోదం, ముఖ్యమంత్రి సూచనల సలహాలతో తుదిరూపం దిద్దుకున్న స్వర్ణ ఆంధ్ర 2047 డాక్యుమెంట్ మేరకు రాష్ట్ర స్థాయిలో నవంబర్ 1వ తేదీన ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఆ క్రమంలో రానున్న 5 ఏళ్ల కాలంలో 2024-25 నుండి 2028-29 వరకు అమలు చేయుచున్న కార్యక్రమాల పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. సదరు విజన్ డాక్యుమెంట్ తయారీకి సిపి కోఆర్డినేషన్ అధికారిగా ఉంటారని తెలిపారు. మండల, మున్సిపల్ విజన్ డాక్యుమెంట్ తయారీతో సంబంధిత శాఖల జిల్లా అధికారులు వారి శాఖకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్ ను మార్గదర్శకాల మేరకు ఆచరణాత్మకంగా తయారు చేయించాలని సూచించారు. సీఈఓకు అందే ప్రచార సామగ్రిని మండల పరిషత్, మున్సిపల్ అధికారులు సూచించిన తేదీల్లో తీసుకువెళ్లి వారి ప్రాంతాల్లో ప్రదర్శించాలని అన్నారు. అందులో వ్యవసాయ మరియు వ్యవసాయేతర అంశాలకు జిల్లా అగ్రికల్చర్ అధికారి, పరిశ్రమలకు సంబంధించి జిల్లా పరిశ్రమల శాఖ అధికారి, నిర్మాణ రంగం సంబంధించి జిల్లా R&B అధికారి, ఆరోగ్య సర్వీస్ సెక్టార్కు డిఎంహెచ్ఓ, విద్యా సంబంధిత అంశాలకు జిల్లా విద్యాశాఖ అధికారి, సంక్షేమ శాఖలకు సంబంధించి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి, కార్పొరేషన్లు, ఇతర శాఖలు, డిఆర్డీఏ, పంచాయతీలకు జిల్లా పంచాయతీ అధికారిని బాధ్యులుగా ఉంటారని తెలిపారు. ఈ ప్రతిష్టాత్మకమైన ఈ విజన్ డాక్యుమెంట్ తయారీ ఎంతో బాధ్యతగా చేపట్టి పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. Collector, Joint Collector, Municipal Commissioner and CPO to coordinate the overall program, sir. So secondly, sir, for Tirupati district, the major growth engines will be tourism and then industry, sir. These are core subjects, sir. Sir, in tourism, what we have done is already we had 4 to 5 meetings with all the stakeholders, sir.
we are looking at MICE tourism, sir, in Tirupati. So on an average, 75 to 80,000 people come to Tirumala and 50,000 people come to Srikalahasti every day, sir. We want them to hold for the second day. So what are the avenues to hold them on the second day that we are looking at, sir? Especially now a lot of 4 to 5 star hotels are coming up in Tirupati, sir. So bringing in the corporates and holding them for second day is one aspect we are looking at, sir. And also, sir, we are having a lot of 38% forest coverage there. So if we can expand our leisure tourism, we have a lot of waterfalls, lot of beaches also are there in Tirupati district, sir. So this angle we are looking at, sir. We are preparing a vision document on those lines. And then for the industry, sir, we are having BCIC and CBIC industrial cluster apart from Sri City industrial cluster, sir. So how to place Tirupati as a better destination compared to Chennai for industry that we are focusing on, sir. These two things we are. 2019 నుండి 2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని జగన్ దేవస్థానంగా మార్చేశారని బీజేపీ నేతలు భానుప్రకాష్ రెడ్డి, వరప్రసాద్, పోనగంటి భాస్కర్, మల్లకుప్పం శేఖర్ తదితరులు విమర్శలు చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధి చెందిన టీటీడీని వైసీపీ పాలనలో భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు. తాము ప్రశ్నిస్తే తమను మతతత్వ పార్టీ బీజేపీ అని ప్రచారం చేస్తారన్నారు. టీటీడీ పాలక మండలిలో 85 మందిని సభ్యులుగా వైసీపీ పాలనలో నియమించారని, దీనిపై తాము కోర్టుకెళ్లగా 52 మందిని న్యాయస్థానం సస్పెండ్ చేసిందని గతాన్ని గుర్తు చేస్తూ వైసీపీ చేసిన తప్పులన్నీ ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్లో ఎండగట్టారు. అలాగే వైకాపా క్రిస్టియన్ భావాలు కలిగిన పార్టీ గనుక స్వామివారి ప్రసాదాలలో జంతువుల కొవ్వును నెయ్యిలో కల్తీ చేయటం వెనుక హిందువుల మనోభావాన్ని దెబ్బతీసేలా ఉందన్నారు. ఇలా ఫ్యాన్ పార్టీ వారు ఎన్నో పాపాలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను మీ ద్వారా ఒకటి ప్రశ్నిస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని 2019లో మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన తరువాత టీటీడీ ధర్మకర్తల మండలిని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా 81 మందితో ధర్మకర్తల మండలిని మీరు నియమించలేదా? ఆ రోజు భారతీయ జనతా పార్టీ నేను పార్టీ అనుమతితో హైకోర్టుకు వెళ్ళిన కారణంగా 52 మందిని కోర్టు సస్పెండ్ చేయడం జరిగింది. మేము ఆ రోజు చెప్పడం జరిగింది, ఇది తిరుమల తిరుపతి దేవస్థానాలా లేకపోతే నువ్వేమైనా జగన్మోహన్ రెడ్డి దేవస్థానం అనుకున్నావా? నీ ఊర్లో నీ గుడి ఉంటే అక్కడ ఎంతమంది వేసుకో, 80 మంది కాకపోతే 800 మందిని వేసుకో, మాకు అభ్యంతరం లేదని చెప్పాం. అదైన తర్వాత 2020 ఆగస్టులో స్వామివారి నిధుల్ని దాదాపు 5,000 కోట్ల రూపాయలు స్వామివారి ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి రాష్ట్ర బాండ్స్లో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం మీ ప్రభుత్వం చేయలేదా అని చెప్పి భారతీయ జనతా పార్టీ సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉంది. మేము ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రక్షాళన తిరుమల నుంచి మొదలుపెట్టాం. ఈరోజు నాణ్యమైన నెయ్యి తీసుకొని వచ్చి శ్రీవారి ప్రసాదాల్లో వాడుతున్నాం. గతంలో ఎడిబుల్ ఆయిల్స్ తో పాటు కొన్ని అనిమల్ ఫ్యాట్ కూడా కలిసిందని చెప్పి వారు ఆందోళన చెందారు. ఎస్, ఒక శ్రీవారి భక్తుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే మొదట శ్రీవారి భక్తుడే వారు. మేమందరం వెంకటేశ్వర స్వామి భక్తులం, గోవింద భక్తులం, గోవిందుడి భక్తుడిగా మేము ప్రశ్నిస్తున్నాం. అనేక పర్యాలు ప్రశ్నించడం జరిగింది. టీటీడీ ఆస్తుల్ని కలెక్టర్ కార్యాలయం తీసుకుంది వాస్తవం కదా జగన్మోహన్ రెడ్డి గారు? టీటీడీ పద్మావతి నెల ఎవరి కోసం కట్టారు? భక్తుల కోసం కట్టింది, దాన్ని మీరు కబ్జా చేశారు. ఎస్వి హై స్కూల్ మీరు కబ్జా చేశారు. ఏం జరుగుతుంది ఇక్కడ? కాబట్టి జరిగినటువంటి అపచారం, మహాపచారం, ఇది అపచారం కదా, మహాపచారం. స్వామివారి పట్ల ఏ రోజు చిత్తశుద్ధి లేదు. కానీ మేము వ్యక్తిగతంగా మాట్లాడకూడదు, కానీ సమయం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం. శ్రీవారి బ్రహ్మోత్సవాలకి సాంప్రదాయ పద్ధతిలో పట్టు వస్త్రాలు సమర్పించేదానికి దంపతులకు రావాలి. ఏ రోజైనా వచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆభరణాల విషయం కూడా తొందరలోనే పూర్తి వివరాలతో మీ ముందు వస్తాం. నిన్న జరిగినటువంటి సంఘటన, ఈ నెయ్యి మీద జరిగినటువంటి సంఘటన మీద ఖచ్చితంగా రాబో రోజుల్లో దీని మీద లోతుగా విచారణ జరిపించి బాధ్యతుల్ని నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి అధికారి మొత్తం అక్కడ జేఈఓ ఒకరు ఉండాలి, జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఈఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఉండాలి. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా మీరు ఒక వ్యక్తి చేతిలోనే పూర్తి అధికారాన్ని పెట్టి, ధర్మారెడ్డి గారి చేతుల్లో పూర్తి అధికారాన్ని పెట్టి ఏకచక్రాధిపత్య మారిగా అక్కడ తిరుమలలో మొత్తం ఒకడే శాసించలేదా? అది తప్పు కదా? మీరు అడిగారా కరుణాకర్ రెడ్డి గారు, అయ్యా ఇద్దరు ఉండాలి అధికారులు, నేను చైర్మన్ ఉన్నా, ఇది చెప్పండి అని చెప్పి ఏ రోజైనా ముఖ్యమంత్రి గారిని అడిగారా? ఏ రోజు అడగలేదే. ఈ రోజు మేము న్యాయం గురించి మాట్లాడుతుంటే భక్తులకు జరిగినట్టు అన్యాయం, భగవంతుడి పట్ల జరిగినట్టు అపచారం గురించి మాట్లాడుతుంటే మీరు మా మీద ఎగిరి పడతారు. ఇది మంచిది కాదు. ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో జంతువుల కొవ్వును నెయ్యిలో కల్తీ చేసి లడ్డు ప్రసాదాలు తయారు చేసి భక్తుల మనోభావాన్ని దెబ్బతీస్తున్నట్లు వైసీపీ వ్యవహరించిందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు విమర్శించారు.
తెలుగుదేశం పార్టీ నేతలు నరసింహ యాదవ్, శ్రీధర్ వర్మ, ఆర్సి మునికృష్ణ, చేచర్ల మనోహరాచారి తదితరులు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ వైకాపా పాలనలో నీతులు బళ్లిస్తూ గోతులు తీసే పాలన చేశారని అన్నారు. స్వామివారి ఖజానాను లూటీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పాలనను చేస్తోందని కొనియాడారు. ఎక్కడైనా వైసీపీ వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. మీ యొక్క పార్టీలో మీ యొక్క దీంట్లో స్వామివారికి సంబంధించిన ఎన్ని చెప్పుకుంటూ పోతే కోకొల్లలుగా ఉంటాయి. కానీ దేనిపైన కూడా స్పందించని తీరు ఖచ్చితంగా కూడా ప్రతి దీంట్లో కూడా ముఖ్యమంత్రి దగ్గర నుంచి టీటీడీ బోర్డు చైర్మన్ల వరకు కూడా ఖచ్చితంగా కూడా వీళ్ళు కమిషనర్లకు కక్కుర్తిపడి ముఖ్యమంత్రి కానీ టీటీడీ బోర్డు చైర్మన్లు కానీ వ్యవహరించారు అనేది వాస్తవం అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఈ విధంగా మొత్తం నాశనం చేసి ఇప్పుడు నీతులు వల్లిస్తే ఎవరు నమ్ముతారని కూడా ఈరోజు ప్రశ్నిస్తూ ఇలాంటి ప్రకటనలు మానుకోండి, ప్రజలు తిప్పి తరిమే రోజులు దగ్గరలో ఉన్నాయని కూడా తెలియజేస్తూ వెంటనే ప్రమాణాలకు పిలవడం కాదు, మీరు ఎంతవరకు నీతి నిబద్ధతగా పరిపాలన కొనసాగించారో ఆత్మ పరిశీలన చేసుకోండి. ఏ విధంగా కమిషన్లు టీటీడీలో ఎన్నడూ లేని విధంగా కమిషన్లకు కక్కుర్తిపడి ఏ విధంగా నాశనం చేశారు. స్వామివారి ఖజానాను లూటీ చేసిన చరిత్ర మీ ముఖ్యమంత్రిది, మీ టీటీడీ బోర్డు చైర్మన్లుగా వ్యవహరించిన మీ ఇద్దరిది బాధ్యత వహించాల్సిందే. రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాలకు జరగబోయే దీనికి ఖచ్చితంగా మీరు బాధ్యులు అవుతారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ అందరూ కూడా తిరుపతి యొక్క అభివృద్ధి కానీ తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడిన ఏకైక పార్టీ ఏదైనా ఉంటే అది తెలుగుదేశం పార్టీ అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ టీటీడీ బోర్డు మాజీ మెంబర్ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బటర్ ఆయిల్తో లడ్డు ప్రసాదం తయారు చేశారని సంచలన ఆరోపణలు చేశారు. తిరుమలలో మాజీ ఈవో ధర్మారెడ్డి వచ్చాకే నెయ్యి గోల్మాల్ జరిగిందని దుయ్యబట్టారు. టీటీడీ రూల్స్ ను పక్కన పెట్టి ట్రేడర్స్ తీసుకొచ్చారని అన్నారు. ఢిల్లీ నుంచి ఆల్ఫా అనే సంస్థను తిరుమలకు తీసుకొచ్చారని, ఆల్ఫా కంపెనీ విదేశాల నుంచి బటర్ ఆయిల్ ను దిగుమతి చేసుకుంటుందని, బటర్ ఆయిల్లో గేదె, ఆవు, జంతువుల నెయ్యి కలిసి ఉంటుందన్నారు. బటర్ ఆయిల్తో తిరుమల లడ్డు ప్రసాదం తయారు చేశారని, ఆవు నెయ్యి కాకపోవడంతో లడ్డు నాణ్యత పూర్తిగా తగ్గిపోయిందన్నారు. మాజీ ఈవో ధర్మారెడ్డి కమిషన్ కోసం కక్కుర్తిపడి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని టీటీడీ బోర్డు మాజీ మెంబర్ రమణ ధ్వజమెత్తారు. మరోవైపు తిరుమల లడ్డూకు నెయ్యి సరఫరా చేసే సరఫరాదారుల్లో ఒకరు కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నట్లు టీటీడీ ఈ ఏడాది జూలైలో అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఒక కంపెనీని సైతం బ్లాక్ లిస్టులో పెట్టామని కూడా పేర్కొంది. విధంగా స్వామి సేవలు, ఎందుకంటే మైసూరు సంస్థానం వాళ్ళదే కాబట్టి, కర్ణాటక చౌల్టీ వాళ్ళదే ఉంది కాబట్టి, ఈ దేవస్థానానికి వాళ్ళకి అనుసంధానం అయింది కాబట్టి కర్ణాటకకు కృష్ణదేవరాయల పీరియడ్ నుంచి కూడా స్వామికి సేవలు. ఈ రోజు కూడా మొదటి నైవేద్యం మైసూరు మహారాజా కర్ణాటక చౌల్టీ నుంచి వస్తుంది కాబట్టి ఆ సంబంధాన్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతోనే ఇన్నాళ్ళు పాటు వాళ్ళకు కర్ణాటక వెళ్ళిపోయారు. ఆ సంస్థను పక్కకు నెట్టేసి ఆల్ఫాని ఇంకొకడని కొన్ని ట్రేడర్స్ని తీసుకొచ్చారు. సరే, మీరు చెప్పిన కండిషన్స్ ప్రకారం ఇన్ని లక్షల ఆవు పాలు ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం కావాలి, ఆవు పాలు ఉత్పత్తి చేయగలిగి మనం వెన్నగా కన్వర్ట్ చేసే సామర్థ్యం ఉండాలి, దాన్ని మనం నెయ్యిగా ఇన్ని డిగ్రీస్ టెంపరేచర్ చేయగలిగే సామర్థ్యం ఉండాలని చెప్పి మీరు కండిషన్ పెట్టినా అవన్నీ పక్కన పెట్టేసి ట్రేడర్స్ దగ్గర తక్కువ రేటుకి వచ్చాడు. సరే, ఆ ట్రేడర్కి ఎట్లా వచ్చింది నెయ్యి? ఇప్పుడు ఆల్ఫా అనే ఒక సంస్థ ఢిల్లీలో ఉంది. కర్ణాటక నుంచి ట్యాంకర్ కావాలంటే 4 గంటలు 5 గంటలు 6 గంటల లోపల ఇక్కడికి ట్యాంకర్ రీచ్ అయిపోతే కొండకు నెయ్యి అవసరం అవుతుంది. ఒక ఢిల్లీ నుంచి ఒక ట్యాంకర్ రావాలంటే 8 రోజులు 7 రోజులు పడుతుంది. మరి ఆల్ఫా సంస్థకు ఇంత నెయ్యి ఎక్కడి నుంచి వచ్చిందంటే విదేశాల నుంచి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. బటర్ ఆయిల్ అంటే నెయ్యి కంటే ముందు తయారు చేసే ముందు మనం ఇంతకుముందు మీకు చెప్పినట్లు వెన్న. ఆ వెన్న 2 రకాలుగా వెన్న, గేదె నెయ్యి ఉంటుంది, ఆవు నెయ్యి ఉంటుంది, జంతువుల నెయ్యి ఉంటుంది, రకరకాల నూనెలన్నీ ఉంటాయి. ఈ బటర్ ఆయిల్ ఒక ఫ్యాట్ కంటెంట్లో తీసుకొచ్చిన బటర్ ఆయిల్ని తీసుకొచ్చి ఆ బటర్ ఆయిల్ని ప్రాసెస్ చేసి కలర్ మిక్స్ చేసి, ఎందుకంటే ఆవు నెయ్యి ఒక్కటే పచ్చగా కనిపిస్తుంది, గేదె నెయ్యి తెల్లగా ఉంటుంది. ఆ తిట్టాన్ని పూర్తిగా పక్కన పెట్టి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుని ఆ బటర్ ఆయిల్ని తీసుకొచ్చి ప్రసాదాలు వాడుకున్నామంటే మనిషి పుట్టిన చెప్పిన పెద్ద మనిషి నువ్వు మనిషివేనా? నీకు మనిషి లక్షణాలు ఉన్నాయా? నీ దగ్గర విలువల గురించి మాట్లాడే ఒక పెద్ద మనిషికి నీకు విలువలు ఉన్నాయా? సాక్షాత్ దేవునికి ప్రసాదం తయారు చేస్తున్నాం కదా, ఆ ప్రసాదం బటర్ ఆయిల్ తీసుకొస్తున్నాం కదా, ఆ బటర్ ఆయిల్ ఆవు నెయ్యా కాదా, అది ఆవు నెయ్యా గేదె నెయ్యా
లేకుంటే జంతువులు అయ్యా తెలుసుకోవాల్సిన విశేషం కూడా నీకు లేదా? విలువలు, విశ్వాసాలు, దేవుడు, నామాలు, పంచెలు రకరకాలు కట్టుకుంటావే, మాత జ్ఞానం లేదా? ఇవాళ మాట్లాడుతున్నావు. నిన్నటిదాకా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి అడ్రస్ లేకుండా పోయినాడు, పోబోతున్నాడు. మీరు చేసిన పాపాల వల్ల. మనిషి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పిన మనిషి విలువల గురించి మాట్లాడుతున్నా పెద్ద మనిషి, పుట్టుకల గురించి మాట్లాడుతున్నాం ఇంకో పెద్ద మనిషి. 2008 తర్వాత కామన్ మ్యాన్కి వచ్చిన తర్వాత ఒక పడుకోవడానికి వచ్చిన డార్మెటరీ కట్టిన సందర్భం కూడా ఇవాళ కూడా 2008 నుంచి 2024 వరకు కూడా ఒక్క డార్మెటరీ, ఒక్క రూమ్ కామన్ పిలిగ్రామ్ కట్టిన సందర్భం ఒకటి ఉందా? లేకపోగా మీరేం చేస్తారు? 5 స్టార్ హోటల్ లాగా 50 కోట్లు, 40 కోట్లు, 60 కోట్లు కట్టుకొని కాటేజీలు ఇస్తారా మీరు? అన్నదాన ప్రసాదాల గురించి నేను వెళ్ళా ఈవో దగ్గరికి. అయ్యా, ఒక గంట సేపు మీతో మాట్లాడాలి. అన్నదాన ప్రసాదాలు చాలా ఇదిగా ఉన్నాయి. మీరు అన్నదానం ఇంత ముందు తీసుకొచ్చేప్పుడు మేము నూకలు లేకుండా, మాయచర్ లేకుండా, ఫారిన్ మెటీరియల్ అంటే ఒడ్లు, రాళ్ళు, రప్ప ఇవన్నీ లేకుండా చాలా నీట్గా తీసుకొచ్చాం. 5 స్టార్ హోటల్లో ఏ విధంగా భోజనం ఇస్తున్నామో అలాంటి భోజనం మనం పెట్టాలి. అంత రేటు మనం ఇస్తాండి కూడా ఇదేం కర్మండి. 14% పాయిస్తారు, 15%. 100 కేజీల బస్తాలకు నేను డబ్బులు ఇస్తే నాకు రైస్ వచ్చేది 75 కేజీలు వస్తుంది. 25 కేజీలు నేను డబ్బులు అనవసరంగా అటువన్నీ కట్టిస్తున్నామండి, మార్పులు చేయాలండి అని చెప్తే మీరేం చేశారు? దాన్ని తీసుకొచ్చి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ దగ్గరికి కొంటామని ఏం ఊరికి ఇస్తున్నారు రైస్ మిల్లర్స్ అసోసియేషన్. ఆ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ దగ్గర తీసుకొచ్చి వాడు ఏమి ఇస్తే తీసుకొని ఈ రోజు కూడా వండుతున్నాడు. ఎట్లా వస్తున్నాడు క్వాలిటీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ దగ్గర? ఏం రైస్ మిల్లర్స్ దగ్గర కొన్నాను మీకు ఏమైనా చట్టం చెప్పిందా? యాక్ట్లో ఉందా? రైస్ మంచి రైస్ తీసుకోండి, ట్యాబ్కు పంపించండి, నూకలు ఉండకూడదు, నూకలు లేని రైసు, తేమ లేని రైసు, ఫారిన్ మెటీరియల్ లేని రైస్ కావాలని చెప్తే ఒక గంట కూర్చొని చెప్పొచ్చు. చాలా ప్రక్షాళన తిరగాలండి. సీఎం గారు చెప్పారు తిరుమల నుంచి ప్రక్షాళన తిరుగుతుంది, ఒక ప్రక్షాళన తిరగలేదు. తిరుచానూరులోని శ్రీ ఆది వరాహి శక్తి టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ తిరుపతి నుండి 28వ తేదీ విశాఖపట్నం వరకు శ్రీ వారాహి మహారథయాత్ర కొనసాగుతుందని టీడీపీ రాష్ట్ర నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ప్రైవేటు హోటల్లో ఆది వరాహ శక్తి రాష్ట్ర అధ్యక్షులు మహారుద్ర వారాహి స్వామి మాట్లాడుతూ మన రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలలో జరుగుతున్న నష్టాలని ఆధ్యాత్మికంగా ఆపడానికి ఈ రథయాత్రను జరుపుతున్నట్లు తెలియజేశారు. 22వ తేదీ జీవకోన ఆలయం నుంచి మొదలై నగర పురవేదుల్లో ఈ రథయాత్ర సాగుతుందని, అదేవిధంగా తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ మీదుగా చివరికి విశాఖపట్నం చేరుకుంటుందని తెలిపారు. ఈ రథయాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మబ్బు నారాయణరెడ్డి, ట్రస్ట్ మెంబర్ బర్మ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా వారాహి మాత మీద ఉన్నటువంటి అపోహలు తొలగించి ఆమె క్షుద్రదేవత, ఉగ్రదేవత కాదు, కోరిన కోర్కులు తీర్చే కల్పవల్లి పంచమి నాయకి వారాహి మాత అని చెబుతూ ఇక్కడ పీఠం గౌరవాధ్యక్షులు మన మాజీ ఎమ్మెల్యే మబ్బునారెడ్డి గారి కుమారులు, ప్రస్తుత తిరుపతిలో ఉన్నటువంటి ప్రముఖులు, అందరి శ్రేయస్సు కోరుకునే మబ్బు దేవనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ మహాయజ్ఞం ప్రారంభమవుతుంది. 22 ఉదయం, రాబోయే ఆదివారం 22 ఉదయం ఇక్కడి నుంచి బయలుదేరుతుంది పీఠం. విశాఖపట్నం వరకు యాత్ర జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం యజ్ఞం ఉంటుంది. ఆమె యొక్క వరాలు ఇచ్చేటువంటి తల్లి, ఆమె ఉగ్రదేవత కాదు, క్షుద్రదేవత కాదు, ఆమె భూమికే అధిపతి అయినటువంటి భూదేవికే శరణు ఇచ్చినటువంటి తల్లి ఆమె. మనం కన్నీళ్లతో కన్న తల్లిని కోరికను అడిగితే కాదనొచ్చేమో, కానీ వారాహిని కోరిక అడిగితే అది ఖచ్చితమైన ధర్మ ప్రవర్తనతో కోరిన కోరికను ఆమె నెరవేర్తిస్తుంది, ధర్మానికి తోడు ఉంటుంది. కాబట్టి ఆమెను కొలవండి అని మేము చెప్తూ ఉండేవాళ్ళం. వారాహి మహారథయాత్ర అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి. ఈ వారాహి మహారథయాత్ర ముఖ్య ఉద్దేశం, వారాహి అమ్మవారిని ఏ పట్టణంలో అయితే మేము రథయాత్ర జరపదలుచుకున్నామో ఆ పట్టణంలో ఉదయం నుంచి యాగ టైం వరకు, సమయం వరకు అమ్మవారిని ఆ ఊరిలో, ఆ పట్టణంలో ఊరేగిస్తూ యాగ సమయానికి యాగశాలకు తీసుకొచ్చి వారాహి మహాయాగమును చేసి ప్రజలందరినీ మమేకం చేయాలనే ఉద్దేశంతో మేము ఇవన్నీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మిత్రులు వర్మ గారు, ఆయన వారాహికి భక్తుడు, ఆయన వాళ్ళు సెలవిచ్చింది ఏంటంటే చెట్లను నాటుతున్నాం, అది ఈ హైబ్రిడు ఇలాంటి ఇప్పుడు వచ్చినటువంటి సంకరజాతి మొక్కలు కాకుండా దేవతా వృక్షాలైనటువంటి బిల్వ, మారేడు, జమ్మి
వేప, రాగి, మర్రి చెట్లు ఇలాంటి దేవతా వృక్షాలను నాటుకుంటూ ప్రకృతి పైన ప్రజలకు అవగాహన కల్పిస్తూ గ్రీన్ ఇండియా కాన్సెప్ట్తో కార్యక్రమాన్ని రూపొందించినందుకు మా గౌరవ అధ్యక్షులకి ఈ సభాముఖంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వృక్ష సంపదని ధ్వంసం చేసే అధికారం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుడు ఎవరిచ్చారో దాన్ని ఎందుకు పట్టించుకోలేదో ఎవ్వరికి అర్థం కాకుండా ఆ రోజు అటువంటి పనికిరాని పనులన్నీ చేయడం వల్లే ఇవాళ ఇటువంటి విపత్కర పరిస్థితులు రావడానికి ముఖ్య కారణంగా అనిపించి వీళ్ళ ద్వారా నేను మహారథయాత్రని పెడుతూ ఈ వృక్షాలని మా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు ఇద్దరు ఆదేశాల మేరకు ప్రతి ఊర్లో ఏ ఊర్లో అయితే ఇది మహారథయాత్ర జరుగుతుందో అక్కడంతా ఒక 1000 చెట్లన్నా నాటుకుంటూ ముఖ్యమైన ప్రదేశాల్లో మంచి వృక్షాలు ఈ ఊర్లో కూడా ప్రతి ప్లేస్లో కూడా మేమే దగ్గర నాటిస్తూ మున్సిపల్ ఆఫీస్ తరఫున వర్మకి చెప్పడం జరిగింది. మొక్కలు మేము నాటుతాం, దాన్ని పూర్తిగా పరిరక్షించే బాధ్యత మీరు తీసుకోవాలి. నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, ఒక్క వృక్షం కూడా పాడు కాకుండా చేసుకునే బాధ్యత వీళ్ళకి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చెప్పారు మేమే చూసుకుంటామని. అలాగే ప్రతి ఊర్లో కూడా అన్ని వృక్షాలు దాదాపు 10,000 వృక్షాలన్నా నాటాలనేది సంకల్పంతో ఈ మహారథయాత్ర. అలాగే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, అందరూ ఆనందంగా ఉండాలా. లాస్ట్ 5 సంవత్సరాలు పడ్డ బాధలకి పూర్తిగా తొలగిపోయేసి నిన్ననే చెప్పారు మా ముఖ్యమంత్రి గారు 2047కి పేదరికం అనేది లేకుండా చేస్తాను అనేసి ఆయన మాట చెప్పారు. ఆయన ఒకసారి మాట చెప్పారు అంటే మాట తప్పే రకం కాదు. ఆయన ఏదైనా చెప్తాడు, చెప్పింది ఖచ్చితంగా చేసి చూపించే రకం మా ముఖ్యమంత్రి గారు. దాన్ని కూడా మేము కూడా ఫాలో అవుతున్నాం. అలాగే తిరుపతి కరిమారియమ్మ గుడి గణపతి విగ్రహ కమిటీ సభ్యులు 4 కాల మండపం, సునప వీధి కూడలి, యాదవ వీధిలో వినాయక చవితి సందర్భంగా కలశ వినాయకుని ప్రతిమను ఏర్పాటు చేయడం జరిగింది. 13వ రోజు గురువారం నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా కలశ వినాయకుని కలశం కోసం స్థానిక జనం క్యూ కట్టారు. 13వ రోజు గురువారం నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా కలశ వినాయకుని కలశం కోసం స్థానిక జనం క్యూ కట్టారు. ఇదివరకే కలశానికి 516 రూపాయలు చెల్లించి భక్తులు టోకెన్లను తీసుకుని ఉన్నారు. అదేకాక ఒక కలశానికి ఎంతైనా ఇచ్చి తీసుకోవటానికి కొందరు భక్తులు సిద్ధంగా ఉన్నారు. ఈ జనాన్ని చూసి మెయింటైన్ చేయడానికి కమిటీ వారి వలన కాక పోలీసు వారి సాయం కోరారు. దీంతో మహిళా పోలీసులతో పాటు రక్షక భటులు ఈ బార్లు తిరిగిన జనాన్ని క్యూ లైన్లో నిలబెట్టారు. అయినా కలశం దక్కితే గణేశుని ఆశీస్సులు తమకు ఉంటాయనే నమ్మకంతో గంటల తరబడి క్యూలైన్లో భక్తులు పడిగప్పులు కాస్తున్నారు. నిర్వాహకులు లోకేష్ తదితరులు మాట్లాడుతూ గతంలో టెంకాయలు తదితర వాటితో తయారు చేసి ఇదే విధంగా భక్తులకు పంచిపెట్టామని అన్నారు. కానీ ఈసారి కలశం సెంటిమెంట్ అని జనాన్ని ఎక్కువగా ఆకర్షించడం జరిగిందన్నారు. ప్రజలందరికీ మత్తు పదార్థాల వాడకం, దాని వలన కలిగే అనార్థాలు, మహిళలు మరియు చిన్నపిల్లలపై జరిగే దాడులు మరియు వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత మరియు ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పోలీస్ గురువారం శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజల సహకారంతో టూకే రన్ నిర్వహించి అవగాహన కల్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు సూచనల మేరకు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పర్యవేక్షణలో శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పోలీసు వారు కార్యాచరణ చేపట్టారు. శ్రీకాళహస్తి ప్రజలందరికీ మత్తు పదార్థాల వాడకం, దాని వలన జరిగే అనార్థాలు, మహిళలు మరియు చిన్నపిల్లలపై జరిగే దాడులు మరియు వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత మరియు ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు గురువారం శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజల సహకారంతో టూకే రన్ నిర్వహించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ప్రజలందరూ ప్రస్తుత సమాజంలో జరుగుతున్న నేరాల పట్ల అవగాహన చేసుకుని నేరాలు జరగకుండా తమ వంతు సహాయ సహకారాలు అందించి నేరరహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో తమ వంతు పాలు పంచుకుని నేర నివారణకు నాంది పలికి ముందడుగు వేయాలని పోలీసు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పోలీస్ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల వద్ద విలువైన వస్తువులు, నగదు చోరీ చేసే 2 మహిళలను అరెస్టు చేసి నిందితుల నుండి 6 లక్షల విలువ చేసే 70 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి క్రైమ్ ఏఎస్పీ నాగభూషణ్ రావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చోరీలకి గురైన 6 లక్షల రూపాయల విలువ చేసే ఆభరణాలు, సెల్ ఫోన్లు రికవరీ చేశామన్నారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల వద్ద విలువైన వస్తువులు, నగదు చోరీ చేసే 2 మహిళలను అరెస్టు చేశామన్నారు. 6 లక్షల విలువ చేసే 70 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. భక్తుల్లా నటిస్తూ యాత్రికులతో కలిసి చోరీలకు పాల్పడే తమిళనాడు రాష్ట్రం తిరుచి జిల్లా కులంకట్టు నాయకర్ ప్రాంతానికి చెందిన భగవతి శారద ప్రియాను అరెస్టు చేశామన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ మన సుబ్రహ్మణ్య సార్ గారు మాకంతా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాడు. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, ఈ బ్యాగ్ లిఫ్టింగ్, స్నాచింగ్స్ ఇవి జరుగుతాయి, దీని మీద బాగా నిఘా పెట్టండి అని మాకు ఆదేశాలు ఇస్తే మేము మన క్రైమ్ డిఎస్పీ రమణ కుమార్కి, సిఐ అబ్బన్నకు, మా ఐడి పార్టీకి వాళ్ళకంతా ఆదేశాలు ఇచ్చి బ్రహ్మోత్సవాల సందర్భంగా మరియు ఈ వెంకటగిరి జాతర సందర్భంగా ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు పోతున్నారు కొద్దిగా నిఘా పెట్టి చేయమని ఆదేశాలు ఇచ్చాను. మా ఐడి పార్టీ వాళ్ళు ఈరోజు తెల్లవారుజామున 5:30 గంటలకు మన శ్రీనివాసం దగ్గర మామూలు ఈ 2 ఆడోళ్ళని గుర్తు తెలియని ఆడోళ్ళని పట్టుకుంటే వాళ్ళు పాత ఆఫెండర్సే. వాళ్ళ పేర్లు వచ్చేసి భాగవతి శారద, 2 ఆర్ ప్రియా. వీళ్ళు వచ్చేసి రామనాథపురం జిల్లా, రామనాథపురము తిరుచి జిల్లా, తమిళనాడు. వీళ్ళ కులం వచ్చేసి కట్టు నాయకర్. వీళ్ళ వచ్చేసి మన తిరుమలలోన కూడా కేసులు ఉన్నాయి, ఇంతకుముందు పాత కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు తిరుమల కేసులు 2, మన తిరుపతి క్రైమ్ కేసు 1. సుమారు 6 లక్షల విలువ గల 70 గ్రాముల బంగారు మరియు 3 సెల్ ఫోన్లు, ఒక 6,500 రూపాయలు రికవరీ చేయబడినది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో ఓ తండ్రి తన సొంత కుమార్తెతో అసభ్యకరంగా ప్రవర్తించాడని పాకాల పోలీస్ స్టేషన్లో బుధవారం పోక్సో కేసు నమోదు చేశారు. సిఐ మద్దహచారి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాకాల మండలం చెన్నుగారిపల్లి పంచాయతీ మణిపిరెడ్డిపల్లికి చెందిన బుజ్జిబాబు తన కుమార్తెతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు అతని భార్య కుమార్తెతో కలిసి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా సిఐ మీడియాతో మాట్లాడుతూ నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించనున్నట్లు తెలిపారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం మల్లయ్యపల్లి గ్రామంలోని శ్మశాన వాటికను వైసీపీ నాయకులు కబ్జాకి పాల్పడ్డారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రగిరి మండలం మల్లయ్యపల్లి శ్మశాన వాటికను కబ్జా చేసి అక్రమాలను వైసీపీ నాయకులు చేపట్టారు. గత ప్రభుత్వం అధికార ఆటతో శ్మశాన వాటికనే ఆక్రమించారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేంటని ప్రశ్నించిన స్థానికులపై వ్యక్తిగత దూషణలు, దాడులు చేశారని అన్నారు. గతంలో పలుమార్లు అధికార దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకొని వైనం చోటు చేసుకుంది. కబ్జాకు గురైన భూమిని తిరిగి శ్మశాన వాటికకు కేటాయించాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ గ్రామంలో శ్మశాన వాటికి సంబంధించింది గత ప్రభుత్వంలో వైసీపీ వచ్చిన వెంటనే దౌర్జన్యం చేసి ఇదంతా ఆపుకొని జెండాలు నాటి మొత్తం చెట్లు పెట్టేసి ఎవరిని కానీ వస్తే దౌర్జన్యం చేసి కొడుతున్నాడు మమ్మల్ని జి ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి. ఆయన పక్క వైసీపీ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. రోజు ఏదైనా మాట్లాడితే అందరూ కొట్టనొస్తున్నారు. మేము అధికారులకు పోయి చెప్పినాము, ఎంఆర్ఓ పిటిషన్ పెట్టినాము, వాళ్ళు ఎవరు పట్టించుకోవాలి. ఇప్పుడు అధికారం మారింది కదా, అధికారంలో మారింది కాబట్టి మేము కోరుకుంటున్నాము, వచ్చి దానికి తగినట్టు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం గ్రామస్తులు. ఇక్కడ వంకలో కొంచెం మాది ఉంది, నేను శ్మశానానికి ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నాను. మా పక్కదారుడు ఇదంతా ఆపుకొని ఆయన చారనీ లేదు, గ్రామస్తులు ఎక్కువ వస్తున్నారు, శ్మశానం కొంచెంగా ఉంది. ఈ సర్వే నెంబర్లో నా భాగం ఏదైతే ఉండదో అది నేను ఊరికి గ్రామస్తులకి ఫ్రీగా దానం చేయాలనుకుంటున్నా. ముంచంద్ర మల్లాయపల్లి వంకపరు మాకంతా పెద్ద బిడ్డ ఆపుకున్నాడు. రేవు కూడా మా పాత రేవు కాకుండా కొత్త రేవు పెట్టినాడు. ఇది మసాలా జాగాని పెద్ద బిడ్డ ఆపుకున్నాడు. మొత్తం జాగంతా మసాలే. అవును, శ్మశాన వాటికి ఆక్రమించుకున్నాడు. మీరు గ్రామస్తులు ఏమి అడగలేదా? గ్రామస్తులు దాని తగిన వాళ్ళు ఉంటారు కదా నాయకులు మారిగా, వాళ్ళు ఏం చేయలేదు. నా పేరు కుమార్, మలాయిపల్లి. శ్మశాన వాటికి జాగా ప్రతాప్ రెడ్డి అనే అతను ఆక్యుపై చేసినాడు. దీనికి చర్య తీసుకోవాలి గ్రామస్తులందరూ. అతను బెదిరిస్తారు, భయపడే అందరూ చల్లగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆక్రమించినాడు. దీన్ని ప్రభుత్వంలో ఏదైనా చర్య తీసుకోవాలని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వర్ణ ఆంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ మండల, మున్సిపల్, జిల్లా స్థాయి ప్రణాళికలు నిర్దేశిత గడువులోగా సిద్ధం కావాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. 2019 నుండి 2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని జగన్ దేవస్థానంగా మార్చేశారు. జంతువుల కొవ్వును నెయ్యిలో కల్తీ చేసి లడ్డూ ప్రసాదాలు తయారు చేసి భక్తుల మనోభావాన్ని దెబ్బతీసినట్లు వైసీపీ వ్యవహరించింది. మాజీ ఈవో ధర్మారెడ్డి వచ్చాకే నెయ్యి గోల్మాల్ జరిగింది. సంచలన ఆరోపణలు చేసిన బీజేపీ, టీడీపీ పార్టీ నాయకులు మరియు టీటీడీ బోర్డు మాజీ మెంబర్ ఓవి రమణ. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల వద్ద విలువైన వస్తువులు, నగదు చోరీ చేసే 2 మహిళలు అరెస్ట్. చోరీకి గురైన 6 లక్షల విలువ చేసే 70 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం. వెల్లడించిన తిరుపతి క్రైమ్ ఏఎస్పీ నాగభూషణరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.